హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమార్ట్ ఎడిట్. ఈ థంబ్నెయిల్ నేను ఎలా క్రియేట్ చేశానో నేను మీకు ఫుల్ ప్లెజెడ్గా నేను చెప్తాను. యాస్టీజ్ ఒకటిసారి మీరు చూస్తే మీకు మీరుగానే ఓన్గా థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. థంబ్నెయిల్ అనేది వీడియో మనం ఇలా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే దాన్ని క్లిక్ చేసి అసలు ఏంటి వీడియోని చూడడానికి కారణం ఏంటంటే థంబ్నెయిల్ అనమాట. అయితే మీరు థంబ్నెయిల్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలన్నదే ఫుల్ ప్లెజెడ్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్లే స్టోర్లో క్యాన్వా అనే యాప్ ఒకటి అయితే దొరుకుతుంది అనమాట. ఈ క్యాన్వా అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేసి పైన సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్కి సంబంధించిన థంబ్నెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇలా వచ్చినాయి కదా థంబ్నెయిల్స్. మీకు నచ్చిన థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మీరు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీకు యాస్టీజ్ నేను ప్రతిదీ కూడా నేను మీకు చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. చూడండి, నాకు ఈ థంబ్నెయిల్ అయితే నచ్చిందనమాట. ఈ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ థంబ్నెయిల్ గురించి పక్కన పెట్టండి. ఇంకా ఇది పక్కన పెట్టేసి ప్లే స్టోర్లో పింట్రెస్ట్ అనేసి యాప్ దొరుకుతుంది. దాంట్లో కుకింగ్ పిక్స్ అని కొడితే బోలని వస్తాయి అనమాట. చాలా అంటే చాలా వస్తాయి. దీంట్లో నాకు నచ్చినవి నేను డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. ప్రాసెసింగ్ మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఇంకోటి ఏంటంటే మనము పిక్స్ తీసుకోవచ్చు. మనం కుకింగ్ చేసిన దాన్నే పిక్ తీసుకుని ఆ థంబ్నెయిల్లో పెట్టుకోవచ్చు అనమాట. గ్యాలరీలోంచి ఇన్పుట్ చేసుకోవచ్చు దీంట్లో కూడా. ఇప్పుడు నాకు పలాంటి ఏదైనా నాకు నచ్చింది అనుకోండి, నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఇది నాకు నచ్చింది. ఈ 3 డాట్స్ ఉంటాయి అక్కడ. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. నేను చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు డౌన్లోడ్ అని వచ్చింది కదా. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది మనకి. సో ఇలాగా అన్నీ నేను మీకు డౌన్లోడ్ చేసి నేను మీకు చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. వీడియోని స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు వీడియో. సో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ నా గ్యాలరీలోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందాక థంబ్నెయిల్ యాప్ ఉన్న చూసేది క్యాన్వా, దాంట్లోకి వెళ్ళి ఎలా ఇన్పుట్ చేశాను ఏంటన్నది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఉన్నది కదా, దీన్ని ఇలా క్లిక్ చేసుకుంటే కింద మనం గ్యాలరీలోకి వెళ్ళారు చూసారా, ఆ గ్యాలరీలోకి వెళ్ళిన పిక్స్ దీంట్లో ఇన్పుట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, గ్యాలరీ పిక్స్ వచ్చినాయి చూసారా, డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోద్ది, ఇన్పుట్ అయిపోద్ది అనమాట. సో ఇలాగా అన్నిట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి కదా. నేను ఇంకా ఈ వేస్ట్ ఈ గట్టే మనం తీసేసుకోవచ్చు. డిలీట్ పైన డిలీట్ అని కొడితే డిలీట్ అయిపోతాయి అనమాట. అక్కడ డిలీట్ అని ఉన్నది చూసారా, ఈ డిలీట్ పైన కొడితే డిలీట్ అయిపోద్ది. సో ఇలా తీసేసుకోవచ్చు అనమాట. దీన్ని నేను ఇంకో డూప్లికేట్ తీసుకున్నాను అనమాట, సేమ్ అలాంటిదే. అక్కడ 3 ఉన్నాయి కాబట్టి దాని పక్కన ఇదిగోండి నేను ఎక్కడ ఒకటి పెట్టుకున్నాను. ఈ చివరి కూడా ఇంకోటి పెట్టుకుంటాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు థంబ్నెయిల్స్ అనేవి. చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా అంటే చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ చూసి ఒకటి మనం క్లిక్ చేయాలి అంటే థంబ్నెయిల్ బట్టి ఉంటుంది అనమాట ఏదైనా సరే. ఈ థంబ్నెయిల్ అనేది మనం ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా వైరల్ అవుతుంది వీడియో అనేది. సో ఇలా చూస్తున్నారు కదా, స్కిప్ చేస్తే మీకు తెలియదు. ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. జస్ట్ అందులోకి మనం ఇన్పుట్ చేస్తే సరిపోతుంది.
చూస్తున్నారు కదా. సో ఇదిగో ఇలా ఇన్పుట్ చేసేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. దీంట్లో మనల్ని ఫుడ్ కలర్స్ మార్చుకోవచ్చు, ఆ ఫ్రేమింగ్ కలర్స్ మార్చుకోవచ్చు, ప్రతిదీ కూడా. ఆ నేమ్స్ ఉన్నాయి చూసారా, ఆ నేమ్స్ కలర్స్ మార్చుకోవచ్చు. ఆ నేమ్స్ మనకు నచ్చినవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నది చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చుకోవచ్చు. చూసారా, ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. లైట్ కావాలంటే లైట్గా చేసుకోవచ్చు, డార్క్గా కావాలంటే డార్క్గా చేసుకోవచ్చు. ఆ కలర్స్, ఆ గ్రీన్ అనేది ఇంకా హైలైట్ చేయొచ్చు, లేకపోతే లైట్గా పెట్టుకోవచ్చు. అన్ని విధాలుగా మనకి ఈ యాప్ అనేది చాలా వర్క్ అవుతుంది అనమాట. థంబ్నెయిల్స్కి చూడండి ఎలా మారుస్తున్నాను, ఎలా చేస్తున్నాను చూస్తున్నారు కదా. ఇవి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. మీరు అలా జరుపుతూ ఉంటే ఒక కింద లైన్ లాంటిది వస్తుంది అనమాట. ఆ పక్కది ఇది సమానంగా ఉన్నదా లేదా అనేది కూడా ఈక్వల్గా ఉన్నదో లేదో చూసుకోవచ్చు అనమాట. మనం చూసుకుని అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టేసుకోవడమే. నాకు సెంటర్లో పిక్ అనేది అంతగా నచ్చలేదు అనమాట. నేను ఇంకా హైలైట్గా ఉన్న పిక్ ఉన్నది చూసారా, దీన్ని పెట్టుకుంటాను అక్కడ. ఎందుకంటే సెంటర్ హైలైట్గా ఉండడం మనకు కావాలి కాబట్టి. చూసారా ఎంత హైలైట్గా ఉందో. దీని లైటింగ్ కొంచెం తక్కువగా ఉన్నది అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లోనే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఓకే చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ నేమ్స్ ఉన్నాయి చూసారా, ఈ నేమ్స్ దగ్గర మనకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి పెట్టి చూపిస్తాను. మీరు ప్రతిదీ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అని చెప్పాను కదా. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి. కొత్తగా నా ఛానల్లోకి అయితే ఎవరన్నా వచ్చి ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేస్తూ ఉంటాను. ఇంకా దేనిపైన ఇలా థంబ్నెయిల్స్ కానీ, ఫోటో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెట్టాను. ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. సో మనం ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనా, చూడండి కలర్స్, ఆ నేమ్ స్టైల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మార్చుకోవచ్చు. నేను మార్చి చూపిస్తాను. ఫాంట్ అయితే మార్చుకోవచ్చు. చూసారు కదా ఎలా మార్చానో. ఈ ఫాంట్స్ అనేవి మనకు చాలా ఉంటాయి. మన కలర్ గ్రేడింగ్ గట్టా, ఈ కలర్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా, ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు క్లియర్ కట్గా ఉంటుంది ఇక్కడ.
సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత నాకు ఈ పైది అనేది నాకు అక్కర్లేదు అనమాట. నేను దీన్ని డిలీట్ చేసేసుకుంటాను. చూడండి, సో ఇలా డిలీట్ చేసేసుకుంటే డిలీట్ అయిపోతుంది. ఈ కలర్స్ అన్నాను చూసారా, నాకు ఆ కలర్ అయితే నచ్చలేదు. నాకు నచ్చిన కలర్ నేను పెట్టుకుంటాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇంక చూస్తున్నారు కదా, ఒకటి నాకు డార్క్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నది కాబట్టి. మనకి ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది వెనకాల ఆ గ్రీనిష్ ఉన్నది చూసారా, దానికి ఈ పిక్స్కి అన్నిటికి సీక్వెన్స్గా నేను ఒక కలర్ అనేది నేను పెట్టుకుంటాను అనమాట. ఇలా పెట్టుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే ఫాంట్ ఉన్నది కదా, ఇదే ఫాంట్ని నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని నేను ఒక పక్కన పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. అది వీడియో అని పెట్టాలనుకుంటున్నాను. చూడండి ఎలా పెడతానో. దానికి కూడా మన కలర్స్ మార్చుకోవచ్చు. చూడండి, చేసి చూపిస్తాను చూడండి. వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం మీకు అర్థం కాదనమాట. వీడియో ఇంత లాంగ్ ఉండడానికి కూడా ఒకటే మెయిన్ ఏంటంటే, నేను ప్రతిదీ కూడా అర్థం అవ్వాలి, నా సబ్స్క్రైబర్స్కి వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనేసి నేను చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది ఉన్న చూసారా, ఇక్కడ యూట్యూబ్ సింబల్స్ అనేసి యూట్యూబ్కి సంబంధించినవి కొడితే వస్తాయన్నమాట. ఈ యూట్యూబ్ సింబల్ అనేది మనకు థంబ్నెయిల్లోకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని నేను పెట్టి చూపిస్తాను చూడండి. పిక్స్ కావాలంటే పిక్స్ వస్తాయి, లోగోస్ కావాలంటే లోగోస్ వస్తాయి, ప్రతిదీ వస్తుంది అనమాట. చూడండి,
దీన్ని అయితే నేను ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసేసుకున్నాను. అంతే, మనకైతే థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. పైన డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మన గ్యాలరీలో కూడా వచ్చేస్తుంది అనమాట, నో ప్రాబ్లం. మన ఛానల్ గారు కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మర్చిపోయింది చెప్పడం, కింద అయితే లైక్ బటన్ ప్రెస్ చేయలేదు అసలు మీరు, కానీ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. చూసారు కదా, నా గ్యాలరీలో కూడా వచ్చేసింది. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా.